హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే 20,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక 5 ఫోన్స్ అయితే నేనైతే చెప్తా. ఇవైతే ఆల్రెడీ ప్రైస్ అయితే హైక్ అయితే అయింది. ఈ మంత్లో ఇంకా అయితే హైక్ అయితే అవుతుంది. మార్చ్ మంత్లోనైతే కొంచెం ఫోన్ కొందామని చూస్తా అంటే మీరైతే ఎంత తొందరగా కొనుక్కుంటే అంత మంచిదని నేనైతే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఈ 5 ఫోన్స్లలో ఏ ఫోన్ కొనుక్కున్నా మీరైతే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అలానే మన ఛానల్కి అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రైజెస్ అయితే. ఈ 5 ఫోన్స్ అయితే బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. అండర్ 20,000 అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫోన్ కొందామని చూస్తే అంటే ఈ టైం అయితే మంచి టైం మరి మీద అయితే ఫోన్ కొనుక్కోనికి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ CMF 2 Pro. మరి దీంట్లో MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది మీకైతే. ఇదైతే డే టు డే లైఫ్లో యూజ్ చేసేటప్పుడు కూడా స్మూత్ అయితే ఉంటుంది. వీళ్ళు OS అయితే నథింగ్ OS అయితే మొత్తం క్లీన్ OS అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి దీంట్లో. స్మూత్ అయితే ఉంటుంది మీకైతే, మొత్తం క్లీన్ అయితే ఉంటుంది ఫోన్ యూజ్ చేసేటప్పుడు. దీంట్లో 6.67 inches FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా మీకైతే 7 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన మీరు ఒకసారి చెక్ అయితే చేయండి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఫోటోస్ కూడా బాగానే వస్తాయి మీకైతే ఈ ఫోన్ అయితే. మీరైతే ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయండి. దీని రేటింగ్స్ కూడా చాలా ఇచ్చిళ్ళు. వీళ్ళైతే 4.4 రేటింగ్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇదైతే మీకు చాలా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఇదైతే Oppo K13. మరి ఇదైతే చాలా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఇది దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి Snapdragon 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 తోటి అయితే వస్తుంది మీకైతే. ఫాస్ట్ అయితే ఉంటుంది. స్టోరేజ్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. కలర్ OS 16 మీద వస్తుంది. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అయితే. ఇంకోటి ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది. ఇంకొక 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది దీంట్లో అయితే మీకైతే ఇట్లా ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి, అవి కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే అయితే 6.67 inches FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది మీకైతే. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఉన్నది. ఈజీగా మీకు అయితే 10 hours వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బాగానే వస్తాయి ఫోటోస్ అయితే. స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి ఫోటోస్ అయితే. ప్రీమియం ఫోన్ లేకుండా చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇది అయితే IP65 రేటింగ్ తోటి వస్తుంది. స్క్రీన్ పైన వేసిన ఏమేమి ప్రైజెస్ అయితే పెరుగుతాయి ఏందని మొత్తం ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఇంకా Vivo T4R ఉండదు, iQ Z10R రెండు సేమ్ ఫోన్సే కానీ కొంచెం పేరు అయితే డిఫరెన్స్ అయితే పెట్టిళ్ళు. ఇదైతే ఆఫర్స్తో కలుపుకొని 19,000కి వస్తుంది ప్రజెంట్ అయితే. లాంచ్ అయినప్పుడు ఇంకా తక్కువనే ఉండే. ఇది ఒక 2,000 అయితే పెంచిల్లని చెప్పుకోవాలి రేట్ అయితే. దీంట్లో MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అయితే. ఒరిజినల్ 6 అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. దీంట్లో డిస్ప్లే అయితే 6.77 inches FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగానే అయితే మీకైతే 6 to 7 hours అట్లా వస్తుంది మీకైతే. ఇంకా 1 year ఆండ్రాయిడ్ అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. దీంట్లో బ్యాక్ సైడ్ అయితే 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఎట్లా వస్తాయి దాన్ని మొత్తం చెక్ అయితే చేయొచ్చు. ఫోటోస్ కూడా బాగానే వస్తాయి దీంట్లో అయితే. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. మీరు కంప్లీట్గా వాటర్లో ముంచిన ఏం కాదు ఫోన్ అయితే. Poco X7 Pro నెక్స్ట్ ఫోన్ అయితే మీకైతే ఇది కూడా మీకైతే మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అయితే. ఇదైతే MediaTek Dimensity 7400 ప్రొసెసర్ తోటి వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. దీనిలో మెయిన్ హైలైట్ అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఈ ప్రైస్ రేంజ్లో ఏ బ్రాండ్ అయితే మీకైతే 1.5K డిస్ప్లే అయితే ఆఫర్ అయితే అదైతే పోకో వాళ్ళు అయితే ఇస్తారు. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. 5500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. HyperOS 3 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. ఆండ్రాయిడ్ 16 కూడా వచ్చేసింది. ఇంకా 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి దీంట్లో మీకైతే. బ్యాక్ సైడ్ అయితే కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. మెయిన్ కెమెరా అయితే 50 MP కెమెరా. మెయిన్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. నీళ్ళలో ముంచిన ఏం కాదు ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Moto H60 Fusion. మరి H70 Fusion కూడా వస్తుంది కానీ దాని ప్రైస్ అయితే చాలా ఓవర్ రేట్ అయితే పెడతారని చెప్తారు. మరి రూమర్స్ అయితే వస్తాయి. మరి ఇంకా తెలియదు ఎంత ప్రైస్ పెడతారు ఏందని. ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. MediaTek Dimensity 7400 ప్రొసెసర్ తోటి వస్తుంది. UFS 2.2 తోటి వస్తుంది. కొంచెం స్టోరేజ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ ఓకే ఫోన్ యూజ్ అయితే చేసుకోవచ్చు మీరైతే. పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇక దీంట్లో 6.67 inches 1.5K డిస్ప్లే ఇచ్చింది. దీంట్లో కూడా ఇదైతే ఆఫర్స్తో కలుపుకొని 19,000 అయితే అట్లా వస్తుంది మీకైతే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. హాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో అయితే మీకైతే. మొత్తం క్లీన్ UI అయితే ఉంటుంది. కొంచెం పనికిరాని యాప్స్ ఉంటాయి, అవి డిలీట్ అయితే చేసుకోండి. 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చి 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈజీగా మీకైతే 9 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ 50 MP కెమెరా, ఇంకో 13 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. దీంట్లో మీకైతే IP6869 రేటింగ్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ప్రైస్ అయితే హైక్ కాక ముందుకే. అండర్ 20,000 ఈ 5 ఫోన్స్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే లైక్ అయితే ఒకటి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.